ఒక చిన్ని రాజ్యంలో విద్య అనే రాజకుమార్తె ఉండేది. ఆమెకి ఎప్పుడూ ఒక సందేహం కూడా ఉండేది. ఎందుకు దేవుళ్ళు మనలాగే డైరెక్ట్ గా కనిపించి హెల్ప్ చేయరు అని. అలా ఆమె ఒకరోజు అడవిలో వెళ్తుండగా ఒక వృద్ధ సన్యాసి కనిపించాడు. అతను ఆ రాజకుమారికి ప్రకాశించే మూలిక ఒకటి ఇచ్చాడు. ఇది నీ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఉపయోగించు. కోపంలోనూ అశాంతిలోనూ దీన్ని వాడకూడదు. నిజమైన సహనంతో నమ్మకంతో మాత్రమే వాడితే ఇది నీ భవిష్యత్తును మార్చేస్తుంది అన్నాడు. కొన్ని రోజులకు ఆమె రాజ్యంపై శత్రువులు దాడి చేశారు. సైన్యం ఓడిపోతోందని తెలిసి విద్య నమ్మకాన్ని కోల్పోతోంది. అప్పుడు ఆ మూలికను వాడి రాజ్యాన్ని రక్షించాలని అనుకుంటుంది. కానీ విద్యకు ఆ మూలికను కోపంలోనూ కానీ భయంలోనూ కానీ వాడకూడదని గుర్తొచ్చింది. ఆమె సైన్యానికి ధైర్యం చెప్పి తనకు తాను ధైర్యంతో ముందుకు సాగుతూ నమ్మకంతో ఆ మూలికను కూడా వాడింది. ఫలితంగా శత్రువుల సైన్యం అంతమొందించింది, రాజ్యాన్ని రక్షించుకుంది. నమ్మకం అనేది కేవలం దేవుడిపైనే కాదు, మనలోని శక్తిపై కూడా ఉండాలి. ఎవరిని ఎప్పుడు నమ్మాలో అర్థం చేసుకున్న వాళ్ళ జీవితం ఎప్పుడు ఓడిపోరు.